నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది మన్యం క్రానికల్స్. ఈరోజు వీడియోలో కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపించబోతున్నా అండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా చేయాలో చెప్తాను. వీటిని బయట పెట్టినా కూడా వారం పాటు నిల్వ ఉంటాయండి. సో సింపుల్గా టేస్టీగా అలాగే జ్యూసీగా ఉండేలాగా కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను అండి. సో దీని మీద ఉండే బ్రౌన్ పార్ట్ని కూడా రిమూవ్ చేసి తీసుకున్నాను. బ్రౌన్ పార్ట్ తీసేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి తురుముని ఇప్పుడు ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొబ్బరి తురుము వచ్చేసి నాకు 1.5 కప్ అయిందండి. మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల కొబ్బరి చక్కగా వేగి తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది వేగేలోపు మనం బెల్లం కరగబెట్టుకుందామండి. సో 1.5 కొబ్బరి తురుముకి 3/4 కప్పు వరకు బెల్లం తరుగుని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని బెల్లంని కరగబెట్టుకోవాలి. సో ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై అవుతున్న కొబ్బరి తురుములో యాడ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ పార్టికల్స్ని సెపరేట్ చేయొచ్చు అనమాట. బెల్లం వాటర్ మొత్తం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇలా చిన్న ముద్దను తీసుకొని ఇలా ఉండలా కడితే మనకి ఉండ అనేది చక్కగా రావాలి. సో ఇలా వచ్చిందంటే కన్సిస్టెన్సీ వచ్చేసినట్లే. 20 మినిట్స్ తర్వాత నుంచి ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే సాఫ్ట్ బాల్ లాగా ఫామ్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత దీన్ని మరీ పూర్తిగా చల్లారనివ్వకుండా అలాగే వేడి మీద కూడా కాకుండా చెయ్యి పట్టేంత వేడి మీద ఉండలుగా చుట్టుకోవాలి. సో మీకు కావాల్సిన సైజులో ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి ఉండలు అనేవి వారం వరకు చక్కగా నిల్వ ఉంటాయండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదన్నమాట. బయట ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.